మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండండి అని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి, ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, అవి చేయండి ఈ చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేశారు వీళ్ళు. దానివల్ల 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 3వ స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 19వ స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది. ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి? ఇవన్నీ కాదండి, ఏనాడైనా ఉపాధ్యాయులకి ఒక్క నెలైనా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతాను.